జూబ్లీహిల్స్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటేసేందుకు ఓటర్లు క్యూ కడుతున్నారు. దాదాపు 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుండగా మధ్యాహ్నం 1 గంట వరకు 32% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంది. అటు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు కొనసాగుతోంది. పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు ముగ్గురు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు సినీ ప్రముఖులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నవోదయ కాలనీ పిఎస్ నంబర్ 290లో ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు మాగంటి సునీత. అటు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్రీనగర్ కాలనీ బూత్ నంబర్ 301లో సతీ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. అంతకుముందు షేక్పేట డివిజన్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. అటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. యూసఫ్గూడలో కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు ఆయన యూసఫ్గూడలోని పలు పోలింగ్ కేంద్రాల్ని పరిశీలించారు. అటు షేక్పేటలో డైరెక్టర్ రాజమౌళి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భార్య రమా రాజమౌళితో కలిసి ఓటేశారు. నటుడు సుమన్, తనికెళ్ల భరణి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఓటేశారు. మధురానగర్ పోలింగ్ బూత్ నంబర్ 132, 133లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఎప్పుడూ 50% పోలింగ్ దాటలేదు. దీంతో ఈసారి పోలింగ్ శాతం పెరగొచ్చనే అంచనాలున్నాయి. 2014లో 50.18% పోలింగ్, 2018లో 45.59% పోలింగ్, 2023లో 47.58% పోలింగ్ నమోదైంది. 2009లో అత్యధికంగా 52.76% పోలింగ్ నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రభుత్వ విప్ బీర్ లైలయ్య, ఎమ్మెల్సీ శంకర్ నాయక్లు మకాం వేయటంపై ఎన్నికల అధికారులు సీరియస్ అయ్యారు. వీరిద్దరూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఎన్నికల అధికారులు మండిపడ్డారు. పోలింగ్ సమయంలో స్థానికేతరులు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నారంటూ 10 టీవీ వరుస కథనాలు వేసింది. దీంతో స్పందించిన ఎన్నికల అధికారులు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ప్రభుత్వ విప్ బీర్ లైలయ్యపై కేసు నమోదు చేశారు. అటు షేక్పేట డివిజన్లో రిగ్గింగ్ సైతం కలకలం రేపింది. పోలింగ్ బూత్ నంబర్ 67లో రిగ్గింగ్ జరిగినట్లు తెలుస్తుంది. ఒకరి ఓటు ఒకరు వేశారంటూ గందరగోళం నెలకొంది. అసలైన ఓటర్ కంటే ముందే మరొకరు ఓటు వేశారు. తన ఓటు వేరే వాళ్లు వేశారంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అటు షేక్పేట డివిజన్లోని కొన్ని పోలింగ్ బూతుల వద్ద ఆందోళన నెలకొంది. బూత్ నంబర్ 14, 16 వద్ద కాంగ్రెస్ నేతలు అభ్యర్థులతో కూడిన ఓటర్ స్లిప్లను పంచుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, మనం చూడొచ్చు ఏదైతే పోలింగ్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుండి కూడా పోలింగ్ సంబంధించినటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ అయితే కొనసాగుతున్నటువంటి సందర్భం అయితే మనం చూడొచ్చు. అందులో ప్రధానంగా మనం యూసఫ్గూడలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ ఒకే పోలింగ్ స్టేషన్ లో 10 పోలింగ్ బూతులు ఉన్నాయి. అందులో 256, 257, 258, 261, 264, 261, 268, అదేవిధంగా 269, 270, 271 ఇట్లా 10 పోలింగ్ బూతులు ఒకే పోలింగ్ స్టేషన్లో ఉండడంతో ఒక కోలాహల వాతావరణం అయితే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అయితే దీనికి సంబంధించినటువంటి పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో పెద్ద ఎత్తున ఒకే పోలింగ్ బూత్లో 10 పోలింగ్ బూతులు ఒకే పోలింగ్ స్టేషన్లో 10 పోలింగ్ బూతులు ఉండడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎక్కడ కూడా ఓటర్లకు ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఈ పోలింగ్ స్టేషన్కి ఓటర్లు వచ్చే అవకాశం ఉంటుంది. సరాసరిగా ఒక 7 నుండి 8 వేల మంది ఇక్కడ పోలింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఒకే పోలింగ్ స్టేషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 10 బూతులు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాటికి అనుగుణంగా ఏదైతే ఓటర్ అసిస్టెంట్స్ బూతులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఈ స్థాయిలో ఓటర్లు ఇక్కడ ఉండడంతో కొంత
కోలాహల వాతావరణం, వచ్చిపోయే వారు ఓటింగ్ వేసేందుకు వచ్చిపోయే వారితో ఒక కోలాహల వాతావరణం అయితే మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఎవరికి ఇబ్బందులు కలగకుండా మనం చూడవచ్చు. కొంత ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి వీల్ చైర్లు ఏర్పాటు చేసి కూడా తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడవచ్చు. అయితే ఏదైతే ఓటింగ్ కోసం వచ్చినటువంటి ఓటర్లతోటి కొంత హడావిడి వాతావరణం అయితే మనకు ఏదైతే యూసఫ్గూడలో ఉన్నటువంటి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పరిస్థితి ఉన్నట్టుగా అయితే కనబడుతుంది. అయితే ఈ ఓటింగ్ సరళి చూసుకున్నట్లయితే కొంత ఉదయం నుండి కూడా తక్కువ స్థాయిలో ఓటింగ్ అనేది నమోదవుతున్నటువంటి పరిస్థితి. 1 o'clock వరకు దాదాపు 32% నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే, లాస్ట్ ఎలక్షన్స్ తో కంపేర్ చేస్తే కొంత పెరిగినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో పెరుగుతుందా? ఎందుకంటే రూరల్ ఏరియాలో అయితే దాదాపు 80% వరకు కూడా, బై ఎలక్షన్స్ లో 80% వరకు కూడా పోలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణ ఎన్నికల్లో అయితే అది 65 నుండి 70% వరకు కూడా పోలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అర్బన్ ఓటింగ్ కావడంతో ఎప్పుడు కూడా గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు 50% పైగా ఇక్కడ ఓటింగ్ అనేది నమోదైన దాఖలాలు లేవు. మరి ఈసారైనా నమోదవుతుందా, నమోదు కాదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ ఏదైతే యూసఫ్గూడ సంబంధించినటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలో కొంత కోలాహల వాతావరణం, ఎందుకంటే 10 బూతులు ఒకే పోలింగ్ స్టేషన్ లో ఉండడంతో కొంత కోలాహల వాతావరణం అయితే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. సార్, ఓటుకు నమోదు వేసిరా? ఓటు వేసాం. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, ఎట్లా ఉన్నాయి? ఎలక్షన్ కమిషన్ బాగానే ఉంది, అంటే స్మూత్ గా వెళ్తున్నాయండి, ప్రాబ్లం ఏమీ లేదు అక్కడ. ఏమనిపిస్తుంది? గతంలో ఇది ఎన్నోసారి ఇక్కడ ఓటు వేయడం మీరు? ఓకే, థింక్ 4 times. ఎట్లా ఉన్నాయి? గతంలో కంటే ఏర్పాట్లు బాగున్నాయా? ఎట్లా ఉన్నాయి అసలు? మేబీ సమ్ చేంజెస్ ఉన్నాయి. ఒక్కొక్క బూత్ అంటే వేరే బూత్ పోల్చుకుంటే ఇది ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఈ ఏరియాలో అయితే ఎక్కువ బూత్స్ ఉన్న కాన్స్టిట్యూషన్ ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం అరేంజ్మెంట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. నా బూత్లో అయితే చాలా క్రౌడ్ ఉంది ఎక్కువ. వేరే బూత్లు కొంచెం ఖాళీగా ఉన్నాయి, కానీ నా బూత్ కొంచెం క్రౌడ్ గానే ఉంది. ఇది మనం చూడొచ్చు. ఇప్పటికి 4 టర్మ్స్ గా ఇక్కడ ఓటేస్తున్నాను. ఇక్కడ ఎక్కువ బూత్లు ఉండడంతో ఎక్కువ అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయంటూ కూడా ఓటర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడబడుతుంది. థ్యాంక్ యూ అజయ్.